So leg flexion. Yes, same leg extension. Extension. ఇలా కొంచెం ఇలా అనాలి. ఓకే, సపోర్ట్ తీసుకోవచ్చు, ఆల్ సపోర్ట్ తీసుకోండి. అండ్ సేమ్ లెగ్ ఇంటర్నల్ రొటేషన్, సేమ్ లెగ్ ఎక్స్టర్నల్ రొటేషన్. ఎక్స్టర్నల్ రొటేషన్ వాళ్ళకి కూడా ఇలా చేయొచ్చు. ఎస్, సో ఉషా మ్యామ్, యా చేయండి షమీం గారు. ఇంకొక కాళ్ళు చేయండి, ఇంకొక కాళ్ళతో ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, lateral flexion and internal rotation. Yes. Good morning, madam. Good morning. Mohan sir, good morning. Okay. Clockwise, anti-clockwise. నిన్న తీసుకుందాం అనుకున్నాను క్లాసు, మా మామగారికి బాలేదు. సో ఈస్ బీన్ డయాగ్నోస్డ్. మ్యూట్ చేస్తాను ఇక్కడ, రికార్డింగ్ స్టాప్ చేస్తూ ఉండండి. అలాగే షోల్డర్ clockwise, anti-clockwise, up and down. Ready. ఇలా చేయండి షమీం గారు. రెండు చేతుల్ని ఎలకల జాయిన్ చేసుకొని ఇలా బాడీని ముందు ఫ్రంట్కి తీసుకురావాలి. ఎస్, ఓకే. సో ఇప్పుడు వెనకలికి బ్యాలెన్స్ చేసుకొని వెనక్కి వెళ్ళండి. బ్యాలెన్స్ చేసుకొని మీకు ఎంత చేసుకోగలిగితే అంత. ఎస్ ఎస్, వెరీ గుడ్ చేయండి శేఖర్ చంద్ర గారు. వెరీ నైస్. ఓకే, సో ఇంకా స్ట్రెచెస్, ప్రీ వర్కౌట్ స్ట్రెచెస్ చాలా ఉన్నాయి, బట్ విల్ కమ్ టు ద యాక్చువల్ థింగ్. సో వార్మప్ చేద్దాము. వార్మప్ లో జంపింగ్ జాక్స్ కానీ, సో జంపింగ్ జాక్స్ చేసేవాళ్ళు జంపింగ్ జాక్స్, అది లేదు అన్నవాళ్ళు ఇలా లెక్క జాగింగ్ చేస్తాను అంటే జాగింగ్, ఇది ఫ్రంట్కి వచ్చి బ్యాక్కి వెళ్ళాలి. ఓకే, సో లేదు అంటే ఇలా జాగ్ చేయడం. నో, ఇంకా ఇంటెన్సిటీ జాగ్ చేయాలి అంటే బట్ కిక్స్. ఇంకా హై ఇంటెన్సిటీ చేయాలంటే ఇది. సో ఐ కాంట్ జంప్, ఐ కాంట్ రన్. కమ్ ఫ్రంట్, go back, come front and go back. Anything is okay. Jumping jacks. Yes, come on. Padmaja garu, great. Super. Wow, Mohan sir, age is just a number, but take care, sir. Chalo. So yes, Usha ma'am. So now we are going for lower limb. Lower limb lo 5 muscles. One is glutes muscle, hamstring muscle, quadriceps muscles, hamstring muscles, gastrocolius muscle, 4, and adductors 5. Actually IT kuda vastundi 6 muscles vastayi. So glutes ki quadriceps, hamstring, gastrocolius and adductors and IT band 6 వస్తాయి. బట్ మోస్ట్ కామన్లీ మనం ఎక్కువగా యూజ్ చేసేది క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, పెరిఫెరల్ హార్ట్, అదే గ్యాస్ట్రోసోలియస్, hamstrings. సో ఈ 4 మజిల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి we will do on them. And so first is basically squats for glutes. Squats, so ఇలా has 20 squats. నాగార్జున గారు, ఇది బ్లర్ వస్తుంది మీది విజన్. సో మనకు ఆ బ్లర్ దగ్గరికి వస్తే కనిపిస్తుంది, దూరంలో బ్లర్ ఉంది. సో బ్లర్ తీసేయండి.
సో ఎవరికైతే స్క్వాట్ రాదో గెట్ వన్ చైర్ మేడం, ఉషా మ్యామ్ చైర్ తీసుకోండి రండి. విల్ డూ లిటిల్ మోర్ ఎఫెక్టివ్లీ. షమీం గారు మీరు కూడా, పద్మజ గారు అంత ఫాస్ట్ చేయొద్దండి. శేఖర్ చంద్ర గారు వెయిట్. ఇది ఉన్నా లేకపోయినా కూడా, అంటే లేకుండా చేస్తాను అన్న వాళ్ళకు 1. సో మోకాళ్ళు వెనకలు ఉండేది చాలా ఇంపార్టెంట్. అండ్ చైర్ తెచ్చుకున్న వాళ్ళు చూడండి, చైర్ లో కూడా మనం స్క్వాట్ చేస్తున్నట్టుగానే పట్టుకోకుండా ఇలా, ఇక్కడ కూడా మోకాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. మోకాళ్ళు ముందుకు వెళ్ళకుండా కూర్చున్నాము, అలాగే పైకి లేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎఫర్ట్స్ అన్ని కూడా గ్లూట్స్ పైకి, హ్యామ్స్ట్రింగ్ పైకి వస్తుంది. సో చైర్ పైన కూర్చోవడం, ఇలా వెనకలి కూర్చున్నా పర్వాలేదు, బట్ లేచేటప్పుడు మోకాళ్ళు ముందుకు వెళ్ళకుండా లేయాలి పైకి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. సో మోకాళ్ళు ముందుకు వెళ్ళకుండా ఉండండి. అండ్ నాగార్జున గారు, వైడ్ స్టెప్స్ కాదు స్క్వాట్ ఇంత వైడ్ స్టెప్స్ కాదు. కాళ్ళు వెడల్పు పెట్టద్దండి. షోల్డర్ ఓర్ లిటిల్ బిట్ అవే ఫ్రమ్ ద షోల్డర్ విడ్త్. సో ఇలా ఉన్నప్పుడు ఇంత చాలు మనకు. గో బ్యాక్ అండ్ కమ్ ఫ్రంట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, లిటిల్ బిట్ యూ కెన్ టేక్, బట్ చాలా ఎక్కువ తీసుకోవద్దండి, ఎఫెక్టివ్ ఉండదు. ఎస్. అండ్ చేసేటప్పుడు చూడండి, కాళ్ళు ఎవర్షన్ ఉండకూడదు. ఎవర్షన్ అంటే ఇలా కాదు, సైడ్కి వెళ్ళిపోతున్నాయి చూడండి. నాకు సైడ్కి కాదు, ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్ పాదాలు ఫ్రంట్. వెరీ నైస్ నాగార్జున గారు, సూపర్. సో అలా 20 రెప్స్ చేయండి. 20 రెప్స్. పద్మజ గారు తెచ్చుకోండి, చైర్ తెచ్చుకోండి. చైర్ లేకపోతే ఏం చేస్తాము అంటే ఈడికే వస్తాం, ఈడి నుంచి పైకి వెళ్ళిపోతాం. అదే చైర్ ఉంటే కింది దాకా వస్తాం అన్నమాట. లేచేటప్పుడు నీస్ ముందుకు రాకుండా, మోకాళ్ళు ముందుకు రాకుండా చేయండి. సో 20. లేచేటప్పుడు చాలా ఇంపార్టెంట్ చైర్ లో కూర్చున్న వాళ్ళకి. సో మనం యాక్షన్ ఇచ్చే మజిల్స్ గ్లూట్స్ అండ్ క్వాడ్రిసెప్స్. సో అవి రెండు తెలియాలి మనకు. అలా తెలియట్లేదు అంటే మోకాళ్ళు ముందుకు వచ్చాయని అర్థము. శేఖర్ చంద్ర గారు ఇంకా కిందికి వెళ్ళాలి. మీరు వీడియో కరెక్ట్ గా కిందికి కూడా చూపించండి నాకు. మోహన్ సార్ కరెక్ట్. ఎస్, ఇప్పుడు చూపించండి. ఎస్, గ్రేట్. ఆ పొజిషన్ లో కొంతసేపు ఉండండి కింద. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇలా, సో వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ 20 కంప్లీట్ అయిన తర్వాత ఆన్ ద కౌంట్ ఆఫ్ 30 కౌంట్ చేస్తాను నేను. 30 కౌంట్ చేసేదాకా స్క్వాట్ లోనే ఉండాలి. ఒకవేళ పైకి రావాలి అని, పైకి వస్తే, రాకుండా ఉండడానికే చూడండి, రాకుండా ఉండడానికే ఇలాగే ఉండండి. ఒకవేళ రావాలనుకుంటే పైకి రండి, మళ్ళీ వెంటనే స్క్వాట్కి రండి. 30 కౌంట్ అయ్యేంత వరకు యూ షుడ్ స్టే ఇన్ ద స్క్వాట్. ఓకే, 1, కమాన్ స్క్వాట్ లో. 1, 2, 3, 4, 5, 6. స్క్వాట్ లోనే ఉండాలి పద్మజ గారు. 7, 8, 9, 10. గ్రేట్ షమీం గారు. 11, 12. సూపర్ మ్యామ్. ఉషా మ్యామ్. 13, 14. నాగార్జున గారు అమేజింగ్. 16, 17, 18, 19, 20. Come on. 22, 23. Come on. 24, 25, 26, 27, 28, 29, 27,
29 and 30. 30. Great. Super, super, super. సో ఈరోజు గ్లూట్స్ మజిల్ స్ట్రెంగ్తన్ చేస్తున్నారు కాబట్టి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నొప్పులు అయితే వస్తాయి, నొప్పులు వస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం యువర్ స్ట్రెంగ్ ఇట్. అంటే మనము ఆ ఎబిలిటీ యూస్ చేయడానికి, ఎందుకంటే కూర్చొని ఏం చేస్తున్నామంటే దిస్ మజిల్స్ వెన్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ విల్ లూజ్ ఇట్, వీఆర్ గోయింగ్ టు లూజ్ దెమ్. సో అందుకు ఈ హిప్ పెయిన్, షోల్డర్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ మొదలైతాయి. నీ పెయిన్. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ఇంప్రూవింగ్. నీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ఈ ఫ్రంట్ మజిల్, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ నీ పెయిన్ వస్తుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ ఎక్సర్సైజ్. సో గ్లూట్స్ అండ్ దీనికి ట్రైన్ చేసాము. హ్యామ్ స్ట్రింగ్ కి ట్రైన్ చేయాలి మనము. హ్యామ్ స్ట్రింగ్ ట్రైన్ చేయాలి అంటే చైర్ తో చేసేవాళ్ళు చైర్ అంటే జస్ట్ సపోర్ట్ కి, అంతేగాని దీన్ని పట్టుకొని ఓవరాల్ గా కాదు. సో ఇలా ఉంటుంది. ఫ్రంట్ లెగ్ ఇలా పెట్టి ఇలా సో ఫ్రంట్ లెగ్ ఇలా పెట్టి స్లోలీ పైకి రావాలి. పైకి వచ్చేటప్పుడు కూడా బ్యాక్ లెగ్ చూడండి. బ్యాక్ లెగ్ కి ఇది ఎక్సర్సైజ్, వెనకల ఉండే కాళ్లకు ఎక్సర్సైజ్, కిందికి బెండ్ అయ్యేది ఎక్సర్సైజ్ ఒక రకం అయితే క్వాడ్రిసెప్స్ కి, వెనకలికి వచ్చేటప్పుడు హ్యామ్స్ట్రింగ్. ఓకే. సో చైర్ తో చేస్తాను అన్న వాళ్ళకి ఇది, చైర్ తో లేదు అన్న వాళ్ళకు దిస్ ఇస్ ఫ్రంట్ లంజెస్. బ్యాక్ లంజెస్ ఉంటాయి, ఫ్రంట్ లంజెస్. సో ఇలా సో ఒక కాలు ఇంకొక కాలు చేస్తూ వెళితే ఇట్ విల్ బి ఎఫెక్టివ్ రాదర్ దెన్ వన్ లెగ్ కంటిన్యూస్లీ డూయింగ్. ఓకే. అండ్ దీంట్లో అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటుంది, దట్ ఈస్ స్ప్లిట్ లంజెస్. స్ప్లిట్ లంజెస్ అంటే దిస్ ఇస్ స్ప్లిట్ లంజెస్. ఏంటి రైట్ లెగ్ 15, జాగ్రత్తగా నాగార్జున గారు బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే. సో 15 or 20 చేయండి. సో చేసే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. సో అడ్వాన్స్డ్ చేయాలి అని చెప్పి రాంగ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ దోస్ మజిల్స్. కార్డియో అయిపోతుంది. సో మనం ఒకవేళ స్ప్లిట్ లంజెస్ చెయ్యాలి అంటే కూడా ఇట్ షుడ్ కమ్ టు ద స్ప్లిట్ లంజెస్ ఓన్లీ. నో, సో అలా సూపర్ ఉషా మ్యామ్. పద్మజ గారు మ్యూట్ చేసుకోండి, చేయండి. షమీం గారు కొంచెం కిందికి పెట్టండి వీడియో. మోహన్ సార్ వద్దు, మీరైతే స్ప్లిట్ లంజెస్ వద్దు సార్. నో, ఎస్. సో 15 or 20 reps. మనకు ఎప్పుడు హ్యామ్స్ట్రింగ్ యాక్ట్ అవుతుందంటే కిందికి బెండ్ అయ్యేటప్పుడు హ్యామ్స్ట్రింగ్ కాదు, క్వాడ్రిసెప్స్ యాక్ట్ అవుతుంది. పైకి వచ్చేటప్పుడు హ్యామ్స్ట్రింగ్, ఆ లెగ్ ఎప్పుడు స్ట్రైట్ పెడతామో అప్పుడు ఈ మజిల్. సో మనం చేస్తూ ఉండే ఎక్సర్సైజ్ దీనికి, హ్యామ్స్ట్రింగ్ కి. సో ఎవరికైతే నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దిస్ ఇస్ ఫంటాస్టిక్ ఎక్సర్సైజెస్. యూజువల్లీ ఫిజియోథెరపిస్ట్ లో కూర్చొని ఇవన్నీ చెప్పిస్తూ ఉంటారు, మై వెరీ మైల్డర్ ఫార్మ్స్. ఎస్, ఇంకా కొంచెం కిందికి వెళ్ళండి నాగార్జున గారు. ఫ్రంట్ లెగ్ చూడండి. ఫ్రంట్ లెగ్ కరెక్ట్ గా ఇలాగే ఉండాలి, చైర్ లాగా ఎవరైనా కూర్చోవచ్చు. సో ఫ్రంట్ లెగ్ ని ఇలా చేయొద్దండి, ఇలా కరెక్ట్ గా యాంగిల్లో ఉండాలి ఫ్రంట్ లెగ్. ఓకే, ఫ్రంట్ లెగ్ యాంగిల్లోనే ఉండాలి, చైర్ లాగా ఉండాలి ఫ్రంట్ లెగ్. సో రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్.
లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ చేయండి. ఉషా మ్యామ్ చేశారా లెఫ్ట్ లెగ్? ఓకే, గ్రేట్ గ్రేట్. ఎస్ ఎస్. సో వన్స్ we have strengthened our glutes, quadriceps and hamstring. ఇంకా we have to strengthen gastrosoleus. సో gastrosoleus లో ఇది చూడండి, ఇలా టోస్ పైకి రావడం, కిందికి వెళ్ళడం. టోస్ పైకి వస్తూనే వచ్చేసిన తర్వాత స్లోగా కిందికి దిగడం. టోస్ పైకి రావడం, మెల్లిగా కిందికి దిగడం. లేదు నాకు సపోర్ట్ కావాలి, సపోర్ట్, జస్ట్ సపోర్ట్. సో పర్పస్ సర్వ్ అవ్వాలి. సపోర్ట్ తీసుకున్నా లేదా అని కాదు, గేస్ట్రోసోలియస్ ఈ మజిల్ పైన యాక్షన్ రావాలి. కమ్ ఆన్, లైక్ దిస్. సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు కొంతసేపు అట్లీస్ట్ 3 seconds కౌంట్ అండ్ డ్రాప్ డౌన్ వెరీ స్లోలీ. డ్రాప్ డౌన్ వెరీ స్లోలీ. సో సపోర్ట్ లేకుండా చేయాలి అంటే లైక్ దిస్ అండ్ డ్రాప్ డౌన్ స్లోలీ. సో ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ చేయాలి అని అంటే కాళ్ళ పైన కాలు ఇలా వేసి, వెనక్కల కాలు ఇలా వేసి, అంటే ఒక్కొక్క కాళ్ళే వస్తుంది ఇది. ఎస్, కీప్ డూయింగ్, కీప్ డూయింగ్. ఎస్, వెరీ నైస్. సో 20 అయిపోయిన తర్వాత నౌ విల్ కమ్ టు ద అడక్టార్స్, లోపల ఇన్నర్ థైస్. సో అడక్టార్స్ ఏమంటే కొంచెం కాళ్ళు వైడ్ గా పెట్టుకుంటాం. వైడ్ గా పెట్టుకొని కాళ్ళు చూడండి, ఫ్రంట్ మరి ఫ్రంట్ కి లేకుండా కొంచెం సైడ్కి వెళ్ళింది. పాదాలు ఇలా లేకుండా కొంచెం సైడ్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా కాళ్ళు సీట్ లాగానే వచ్చింది చూడండి, మరి ముందుకు వెళ్ళకుండా ఇలా ఇలా. వైట్ స్క్వాట్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడే చేయాలి. కుదిరినోళ్ళు మళ్ళీ పైకి రావచ్చు ఇలా. బట్ ఈ పొజిషన్ లో ఒక 2 seconds హోల్డ్ చేసుకొని పైకి వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేదు నేను అడ్వాన్స్డ్ స్టేజ్ చేయాలి అంటే యూ కెన్ స్టే లైక్ దిస్. ఇక్కడే 3, 4 అలా చేయొచ్చు. వైడ్ లెగ్ సార్, మోహన్ సార్, కాళ్ళు వెడల్పుగా. ఎస్, నాగార్జున గారు, గ్రేట్. ఎస్, సూపర్. ఇంకా కొంచెం వైడ్ పెట్టుకోండి కాళ్ళు వెడల్పుగా. షమీం గారు ఇంకా కొంచెం వెడల్పుగా పెట్టుకోండి, జాగ్రత్త. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మ్యామ్ ఉషా మ్యామ్ ఇంకా కొంచెం వెడల్పు పెట్టుకుంటే చూడండి మ్యామ్. మ్యామ్ మీ పప్పి కనిపించట్లేదు ఇవాళ, ఉందా? ఓకే, ఇంకా ఓకే ఓకే చాలు మ్యామ్. సూపర్ సూపర్ సూపర్. షమీం గారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. పద్మజ గారు నాకు కనిపించట్లేదు యాక్చువల్లీ, అందుకు నేను చెప్పలేకపోతున్నాను. ఓకే ఓకే, కాళ్ళు వెడల్పు పెట్టుకోండి, కొంచెం వెడల్పు పెట్టుకోండి పద్మజ గారు. మరి ఇలా పెట్టుకొని చేసేకి మనకు ఇన్నర్ థైస్ కదా, ఇన్నర్ థైస్ పర్పస్ సర్వ్ అవ్వదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రంట్ లెగ్స్, ఫ్రంట్ ఫుట్, పాదాలు ఇలా స్ట్రైట్ గా పెట్టుకుంటే అది మళ్ళీ క్వాడ్రిసెప్స్ కి పడుతుంది, ఈ మజిల్ పడుతుంది. సో కొంచెం వెడల్పు చేసుకొని సో లేదు ఇలాగే ఉంటాను అంటే ఇక్కడే. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ థైస్ కి
అది పడుతుంది 20. సో అది పడాలి, మనకు తెలుసాలి ఆ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది అని. విచ్ వాట్ ఎవర్ వి ఫోకస్ ఇట్ గ్రోస్. Whatever we focus, it grows. So once we are done with 20, చేయండి 20 ఉంటే బ్యాలెన్స్ చేయండి. కొంచెం పెయిన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని రోజులు వాడలేదు, ఈరోజు వాడుతూ ఉన్నాం కాబట్టి కొంచెం పెయిన్స్ ఉంటుంది. we have to live with that. వెరీ నైస్ షర్మిల గారు, వెరీ నైస్ పద్మజ గారు. సో ఆ పొజిషన్ లో హోల్డ్ చేసుకోవాలి, కొంతసేపు హోల్డ్ ఉండాలి, మళ్ళీ పైకి రావాలి. సో ఇలా అంటే ఎక్కడా ప్రెషర్ పడలేదు నాకు. నో, ఐ డోంట్ గెట్ ఎనీ ప్రెషర్. సో ప్రెషర్ రావాలి అంటే ఇంత బాడీ కిందికి వెళ్తుందో. ఓకే, గ్రేట్. సో now we will come to one more exercise. సో అది ఐటీకి వస్తుంది అండ్ ఇన్నర్ అడక్టార్స్కి వస్తుంది. బట్ చూస్ చేయండి, అంటే ఒకవేళ చూడండి కాళ్ళు ఇంకా వెడల్పు పెట్టాను, వెడల్పు పెట్టి ఈ కాళ్ళు సైడ్కి వెళ్తుంది ఆల్మోస్ట్ ఇలా. ఇంత వస్తే సరే, రాలేదనుకోండి ఈడికే చాలు. సో వాల్ సపోర్ట్ తీసుకొని చేస్తారు అంటే మ్యాట్, ఇది ఫ్లోర్ స్లిప్పరీ ఉంది కాబట్టి వాల్ సపోర్ట్ తో చేస్తామన్నా కూడా ఇలా. సో ఇలా అంటే ఈ కాళ్ళని ఇలాగే పెట్టండి, రెండు ఫ్రంట్ లోనే పెట్టండి. దాట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. లేదు ఒకవేళ కిందికి వెళ్తాను అన్న వాళ్ళకు ఆప్షన్. అప్పా, ఎస్, గ్రేట్, సూపర్ మోహన్ సార్, సూపర్ షవీం గారు, మ్యామ్ గ్రేట్, ఉషా మ్యామ్, పద్మజ గారు సూపర్, శేఖర్ చంద్ర గారు కనిపించట్లేదు, నాగార్జున గారు చేయండి. అంత కిందికి, ఓకే, గుడ్. జాగ్రత్తగా. వెరీ నైస్. శేఖర్ చంద్ర గారు చేయండి, చూడండి. చూడండి. సో ఇక్కడికి వస్తే ఇట్లా ఫ్రంట్ లోనే ఉండాలి లెగ్. ఇలా అయితే కొంచెమే చేసేటప్పుడు ఫ్రంట్ లోనే ఉండాలి. ఫుట్ లేదు అనండి. సో పర్పస్ ఈస్ లెగ్ ఇక్కడ కూడా ఫుట్, ఈ నీస్ ముందుకు వెళ్ళకూడదు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ కింది వరకు ఇది వెళ్తూ ఉన్నా కూడా ఇక్కడ వస్తుంది, కిందికి వస్తుంది, ఇది వస్తుంది. హాఫ్ చేసినప్పుడు రాదు. ఓకే, గ్రేట్. సో 15 అయినా చేయండి రెప్స్, వస్తుందంటే 20 చేయండి రెప్స్. స్లో శేఖర్ చంద్ర గారు, మజిల్ అది తెలియాలి కదా. కమ్ బ్యాక్ 1 సెకండ్, అట్లీస్ట్ 1 సెకండ్ ఇన్ ద పోస్. ఓకే, గ్రేట్, సూపర్ మ్యామ్, సూపర్. So these are the exercises for, I think we have done 6 exercises for lower limb strength. సో ఇంకా కోర్ స్ట్రెంగ్త్కి వెళ్దాము. కోర్ స్ట్రెంగ్త్కి మ్యాట్ తెచ్చుకోండి. మ్యాట్
ఇఫ్ యూ వాంట్ లిటిల్ బిట్ బ్రేక్ తీసుకోండి ఒక 1 minute. కూర్చోవద్దండి, బ్రేక్ అంటే ఐ షుడ్ కీప్ మూవింగ్ మై స్టాండ్. స్లోలీ. డయట్ ఎలా ఉంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్, లంచ్ లో వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్ తాలింపు, ఈవినింగ్ డిన్నర్ లో వెజిటేబుల్ కర్రీ వెళుతుందా లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? Snacks option healthy. So how is your weight? Again you are putting on the weight, or is it same? తక్కువ అవుతుందా? సేమ్. ఒక యాప్ ఉంది, మై ఫిట్నెస్ యాప్ అని, మై ఫిట్నెస్ పాల్ అని ఒక యాప్ ఉంది. మై ఫిట్నెస్ పాల్, నేను ఐ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఆ యాప్ లో మనం ఏం తింటున్నామో ఎంటర్ చేస్తూ ఉంటే మనం యాక్చువల్లీ మన హైట్ కి వెయిట్ కి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎంత తీసుకుంటూ ఉన్నాము అనేది చాలా బాగా చెప్తుంది అది. ఓకే, ఐ సెండ్ దాట్ ఇన్ ద గ్రూప్. సో నౌ we are doing 4 లో 4 మజిల్స్. సో ఇక్కడ కడుపుకి అంటే మజిల్స్ ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, రెక్టస్ అబ్డామినిస్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డామినిస్, 4 మజిల్స్. సో మనం చేసేటప్పుడు మనకు పెయిడ్ హ్యాప్ కాదు, ఇట్ ఇస్ ఫ్రీ హ్యాప్ మ్యామ్. సో బ్యాక్ కూడా వస్తుంది అనమాట. సో లై డౌన్. సో ఇక్కడ హ్యాండ్స్ పైన పెట్టుకోవచ్చు, మనం సైడ్ అయినా పెట్టుకోవచ్చు. అబ్డామెన్ లోపలికి డ్రా చేసుకోండి, లోపలికి తీసుకోండి. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్, ఈ 2 చేతులు తలకాడ పెట్టుకుంటాం కానీ తలని ప్రెస్ చేయడానికి కాదు, జస్ట్ ఊరికే సపోర్ట్. మనం నిల్చొని ఇప్పుడు లోయర్ లింబ్ కాళ్ళకు చేసేటప్పుడు ఎలా చైర్ని జస్ట్ ఊరికే అలా సపోర్ట్కి ఊరికే అలా పట్టుకున్నాము, అలాగే కూడా మన తలని జస్ట్ ఊరికే అలా పట్టుకోవాలి అండ్ బాడీ పైకి లేపాలి. స్లోగా రిలీజ్ చేయాలి, బాడీ పైకి లేయాలి, అప్పర్ బాడీ స్లోగా రిలీజ్ చేయాలి. ఫిఫ్టీన్ కౌంట్. సో కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో చేస్తాను అన్న వాళ్ళకి కాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. కాళ్ళు ఇలా పెట్టుకొని, సో ఇక్కడ కూడా చైర్ లాగానే పెట్టాను చూడండి, కాళ్ళు వెనకలికి ఇలా రాకుండా, ముందుకి ఇలా లేకుండా ఇలా ఉంది. సేఫ్. ఓకే, 15. లేపండి ఇంకొంచెం షమీం గారు, రెక్టల్ బిట్. గ్రేట్. హెడ్ ఎక్కువ ఇది చేయొద్దండి, మళ్ళీ నెక్ పెయిన్ వస్తుంది. సో మనం జస్ట్ హ్యాండ్స్ ని ఎందుకు పట్టుకున్నాము అంటే సపోర్ట్ కోసం, అంతేగాని గట్టిగా పట్టుకొని మరి నెక్ ప్రాబ్లం తెచ్చుకోవడానికి కాదు. మ్యూట్ చేయండి నాగార్జున గారు, మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయింది. ఓకే చేయండి. 15 చేయాలి. మోహన్ సార్ ఇది మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. ఓకే 15. సో 15 అయిపోయింటే
15 అయిపోయింది ఏంటి. దెన్ విల్ డూ ఫర్ లెగ్ కి కాళ్ళకి. సో కడుపు ఫుల్లీ లోపలికి తీసుకొని ఉండాలి. తీసుకొని ఈ 2 చేతులు కింద దీని వెనకాల వెళ్తాయి, బటక్స్ వెనకాల వెళ్తూనే ఈ కాళ్ళు ఇక్కడ నేలకు తగలకుండా పైకి వస్తుంది, పైకి వచ్చి అలాగే కిందికి వెళ్తుంది. సో మోకాళ్ళు బెండ్ కాకుండా, నేలకు టచ్ కాకుండా ఇది మళ్ళీ పైకి వస్తుంది. సో ఎవరికైతే ఇది వస్తుందో నేలకు తగిలించకుండా ఇలా చేయండి. ఇలా ఓకే. సో బట్ ఎవరికి ఇది రావట్లేదో వాళ్ళకి ఏంటంటే ఇలాగే హ్యాండ్స్ పెట్టుకుంటాం, వెనకల పెట్టుకొని నేలకు తగిలిస్తాం. కాళ్ళు కింద ఫ్లోర్కి తగిలిచ్చాను, నేను తగిలిచ్చి పైకి తీసుకొచ్చాను. మరి ఇది కడుపుకు పడట్లేదు అంటే దీని అర్థం మెల్లిగా తీసుకొని రావాలి. మెల్లిగా తీసుకొని వచ్చి మళ్ళీ కాళ్ళు నేలపైకి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. సో పైకి వెళ్ళడం ఫాస్ట్ ఉన్నా పర్వాలేదు, బట్ కిందికి తావడం స్లోగా ఉండడం వల్ల మనకు లోయర్ అబ్డామెన్ స్ట్రెంగ్త్ అవుతుంది. సూపర్ సూపర్. సో అలా కింద పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది నేలకు అంటే కాళ్ళు మడుచుకోవచ్చు. ఇలా మడుచుకొని, సో ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని చేస్తున్నాను. ఒకవేళ ఇడికి వచ్చిన తర్వాత స్ట్రైట్ చేసేకి వస్తుందంటే చేయండి, లేదు రాలేదు స్ట్రైట్ చేసేకి ఇలాగే ఉంది అంటే ఇలా నుంచి ఇలాగే కిందికి తేవడం చాలా ఇంపార్టెంట్. స్లోగా తేవాలి. దాట్స్ వేర్ లోయర్ అబ్డామెన్ ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఎవరికి అది కష్టంగా ఉందో, కుదరట్లేదు, పాసిబిలిటీ లేదంటే లెగ్స్ ని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని మెల్లిగా దూరానికి, ఇక్కడే కాదు ఇక్కడ పెట్టట్లేదు, ఇక్కడి నుంచి దూరం చాపుకుంటూ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఇలా మళ్ళీ చాపుకుంటూ కిందికి తీసుకెళ్ళడం స్లోగా ఉండాలి. ఎస్. నాగార్జున గారు కనిపించట్లేదు. శేఖర్ చంద్ర గారు, శేఖర్ చంద్ర గారు స్ట్రైట్ గా పెట్టండి కాళ్ళు. ఆప్షన్ మెల్లిగా తీసుకెళ్ళండి కిందికి. కమాన్ కమాన్. ఎస్, కమ్ అప్ అగైన్. స్లోగా తీసుకెళ్ళండి, స్లోగా డ్రాప్ డౌన్. ఎస్ పద్మజ గారు. తీసుకెళ్ళండి పైకి. ఎస్. ఓకే ఉషా మ్యామ్, once. Yes. Sloga. Yes, do once again. Yes, ma'am. Slow, ma'am. Kindik తీసుకెళ్ళడం slow. Very nice, ma'am. Super. Mohan sir. Come on, Nagarjuna garu. Yes. Very nice. Come up. Slowly come down. Yes, very good. Oh, super. Amazing. Okay. So ala 15 to 20 reps. అయిపోతుంది. ఎస్ అయిపోదు, అంత త్వరగా ఇది ఫాస్ట్ చేస్తేనే అయ్యేది. స్లోగానే చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 15 reps. 15 అయిన వాళ్ళు 20కి చేసుకోండి. స్లోగా డ్రాప్ డౌన్ చేయండి శేఖర్ చంద్ర గారు. డ్రాప్ ఇట్ డౌన్ వెరీ స్లోలీ. ఎస్. సో once you are done, సో ఒక అప్పర్ లింబు ఒక లోయర్ లింబు చేసాము ఎక్సర్సైజ్. నౌ
నవ్వు రెండు కలిపి అప్పర్ లింబ్ అండ్ లోయర్ లింబ్ కలిపి చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే రెండు చేతులు రెండు కాళ్ళని తగులుస్తుంది అనమాట. అడ్వాన్స్డ్ ఇది, అంటే ఇది వస్తే సరే. ఇది 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 రాదు అంటే టో టచెస్. ఇది అప్పర్ లింబ్ ఒకటి. అప్పర్ ఓకే, దాన్ని టచ్ చేయడానికి మనం లేపుతూ ఉన్నాం బాడీ. ఇప్పుడు మోహన్ సార్ చేసేది అప్పర్ పైన కింద రెండు భాగాలకి వస్తుంది. ఇలా చేస్తే దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇది కూడా అప్పర్ అండ్ లోయర్ కి వస్తుంది. ఇది కూడా అంతే. ఇది కూడా అప్పర్ అండ్ లోయర్. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. లేదు రాదు అంటే ఇలా. ఉషా మ్యామ్ చేయండి. గ్రేట్ గ్రేట్. సో చేతులు కాళ్ళకు టచ్ చేసే చూడండి మ్యామ్, తలకాడ పెట్టుకోకుండా. అంతే అంతే, టచ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాయి. చేతులు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. చేతులు పట్టుకోవద్దండి కాళ్ళకి. టచ్ చేసి ఓకే. పద్మజ గారు చేయండి. చేయండి చేయండి షమీం గారు. నాగార్జున గారు కమాన్ 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 కమాన్. ఇంటెన్సిటీ ఎక్కువైనప్పుడు టైం చూసుకుంటూ ఉంటాను నేను కూడా, ఎప్పుడైపోతుందా టైం ఎప్పుడైపోతుందా అని. వర్కౌట్స్కి వెళ్ళేదా. మోహన్ సార్ కమాన్ కమాన్. అందరూ అందరూ ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 విల్ స్టార్ట్ అగైన్ సేమ్ ఎక్సర్సైజ్. కౌంట్ ఆఫ్ 3, 10 కౌంట్ చేసేదాకా 10. ఓకే, 1 2 3 స్టార్ట్. 1 2 కమాన్ కమాన్ 2 3 షమీం గారు 4 5 6 పద్మజ గారు 7 8 9 and 10. Yes. We have done that. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు ఈ చేతులు రెండు వెనకల పెట్టుకొని గ్లూట్స్ వెనకల పెట్టుకొని కాళ్ళని లోపలికి అనుకుంటూ స్ట్రైట్ చేయడం. కంప్లీట్లీ ఆన్ టు ద అబ్డమన్. కడుపైకి వచ్చింది, స్ట్రైట్ గా పెట్టు. రివర్స్ క్రంచెస్. ఫ్లెక్స్ అయింది, కాళ్ళ మొత్తం మడుచుకొనింది, పొడవుగా అవుతుంది. సో నేలకు టచ్ చేయకుండా చేయండి. ఒకవేళ లేదు, పాసిబిలిటీ లేదు అంటే నేలపైన పెట్టి మళ్ళీ పైకని మళ్ళీ నేలపైన. సూపర్ మ్యామ్, సూపర్ సూపర్. చేయండి షమీం గారు. స్ట్రైట్కి పెట్టండి షమీం గారు. కాళ్ళు స్ట్రైట్కి రావాలి, కిందికి నేలకు టచ్ అవ్వాలి. పాదాలు స్ట్రైట్కి రావాలి. ఒక్కసారి షమీం గారు నేను చేస్తాను చూడండి. చేస్తున్నాను చూడండి. కాళ్ళు ఇక్కడి నుంచి ఇలా పోతున్నాయి, ఇలా కాదు, పైకి కాదు, ఇక్కడి నుంచి కిందికి నేలకి. మళ్ళీ ఇక్కడి నుంచి మడుచుకుంటూ ఉన్నాయి ఫుల్గా, పైకి కాదు. ఇక్కడ మడుచుకున్న తర్వాత కిందికి వెళ్ళి స్ట్రైట్.
ఓకే. ఎస్. 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 సూపర్. సూపర్. సో ఇంకొక అబ్డామెన్ ఎక్సర్సైజ్ చేస్తాం. కరెక్ట్. చూడండి. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారు షమీన్ గారు. పద్మజ గారికి కనిపించట్లేదు. సో ఇప్పుడు సైడ్ టు సైడ్ అంటే సైడ్ మజిల్స్ కి సో చేతులు ఈ పక్క పాదంని టచ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా తిరిగి ఈ పక్క పాదం. సో టచ్ చేయాలి కదా అని లేసి మనం ఇలా కాకుండా, సో ఎంత ప్యారలల్ గా గ్రౌండ్ కొంచెం ఇలా లిఫ్ట్ చేసి బాడీని టచ్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడ ఈజీగా టచ్ అవుతుందంటే పాదం దూరంగా పెట్టుకోండి. ఇక్కడ చాలా దగ్గర పెట్టుకున్నామంటే ఊరికే టచ్ అవుతుంది, ఇట్లా అంటేను టచ్ అవుతుంది. అప్పుడు కొంచెం దూరం పెట్టుకోవాలి పాదాలు. పెట్టుకొని ఇలా బాడీ సైడ్ నుంచి టిల్ట్ అవ్వాలి, సైడ్ నుంచి వెళ్ళాలి, సైడ్ నుంచి వెళ్ళాలి, సైడ్ నుంచి వెళ్ళాలి, సైడ్ నుంచి వెళ్ళాలి. కొంచెం లోపలికే పెట్టుకోండి షమీం గారు, మరీ దూరం అయింది. ఓకే. ఎస్ మ్యామ్. మ్యామ్ కొంచెం దూరం పెట్టుకోండి మీరు పాదాలు. ఉషా మ్యామ్ ఇప్పుడు చేయండి మ్యామ్. ఎస్. ఎస్. గ్రేట్. శేఖర్ చింత గారు. ఎస్. గ్రేట్. గ్రేట్. చేయండి. నాగార్జున గారు కనిపించట్లేదు. మోహన్ సార్ చేయండి సార్. మోహన్ సార్ చేయండి సార్. సైడ్ టు సైడ్ ఇచ్చేయి. దీనికి ఈ పక్క బాడీ టిల్ట్ అవ్వాలి, అవ్వట్లే అవుతుంది ఇప్పుడు. చేయండి సార్. ఓకే. గ్రేట్. అయిన తర్వాత వజ్రాసనంలోకి వచ్చేసింది. మెల్లిగా టేక్ యువర్ టైం. వజ్రాసనంలోకి స్లోలీ. ఎస్. సో నెక్కి, ఎందుకంటే ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లో నెక్ ని ఎట్లా అంటే అట్లా మనం ఇచ్చేసాం కాబట్టి, అబ్డామిన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లో కొంచెం నెక్ కి ఒక్క రౌండ్ ఆఫ్ స్ట్రెచ్ ఇస్తాం. ఫ్రంట్ స్ట్రెచ్, బ్యాక్ స్ట్రెచ్, side stretch, slow. Another side stretch. Slowly rotate. Slow. Clockwise. Twice. Slow. Neck చాలా స్లోగా చేయాలి.
స్ట్రెచ్ లో సైడ్ స్ట్రెచ్, సైడ్ అనదర్ సైడ్ ఫ్రంట్. మెల్లిగా చేయండి. బ్యాక్ సైడ్ స్ట్రెచ్, అనదర్ సైడ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్. Yes. So now we will do stretches for lower limb. Lower limb stretches. So lower limb stretches. దీనికి క్వాడ్రిసెప్స్, ఈ ఫ్రంట్ భాగానికి నిలబడి చేస్తాను అంటే కూడా పర్వాలేదు, లేదు అంటే ఇలా జస్ట్ ఇలా. సో అలాగే ఇంకొక కాళ్ళు. పుల్ చేసుకోండి, ఈజీగా వస్తుందంటే ఇంకొంచెం పుల్ చేసుకోండి. ఇంకొక వెరీ నైస్ మనిషి. ఓకే. సో నెక్స్ట్ అడక్టార్స్ స్ట్రెచ్. సో ఇలా కాళ్ళు వెడల్పు పెట్టుకొని కొంచెం మడతేసుకొని వేసి కూర్చోండి. నాకు వచ్చిన గారు అలాగే. లేదు, పాదాలు రెండు సైడ్కి వెళ్ళాలి, ఫ్రాగ్ లాగా కప్పలాగా. ఎస్ ఎస్. సో ఇట్లా కూర్చున్నప్పుడు అది స్ట్రెచ్ తెలుస్తుంది. ఎస్. సో ఇలా పోయిన తర్వాత హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్. హ్యామ్ స్ట్రింగ్స్ కి స్ట్రెచ్ మనం ఇలా స్ట్రైట్ గా ఇలా పట్టు. హ్యామ్ స్ట్రింగ్ పట్టుకోండి. నాకు వచ్చినప్పుడు పాదము ఇక్కడ బెండ్ అవ్వద్దు, స్ట్రైట్. కాళ్ళ పొడవుగా ఉంటే కష్టము. సో అలా ఉన్నప్పుడు ఇక్కడికి పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకొని ఇలా బెడ్. ఈజీగా వస్తుంది ఇది అన్న వాళ్ళకి కొంచెం తల బెండ్ చేయడానికి ట్రై చేయండి. సో దీన్ని పుష్ చేయాలి వెనకలికి, దీన్ని మడుస్తూ ఇలా కాదు, దీన్ని నేలకు తాకాలి, నీ జాయింట్ ని. ఇక్కడ తెలుస్తుంది అది. ఎస్, తల బెండ్ చేయండి షమీం గారు, కొద్దిగా. ఎస్, గ్రేట్ సార్, సూపర్. అలాగే ఇంకొక కాళ్ళు, ఇంకొక వైపు. చేయండి. శేఖర్ చంద్ర గారు చేశారు.
నెక్స్ట్ గ్లూట్ స్ట్రెచ్. గ్లూట్ స్ట్రెచ్. సో ఇలా అవగారులు ఇలా కూర్చుంటారు కదా, కాలు మర్చుకొని ఈ కాళ్ళని తీసుకొని వచ్చి ఈ పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను. ఇలా లాక్కుంటూ ఉన్నాను నా వైపుకి. లాక్కోవడం వల్ల నాకు ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు అవగారులు ఇలా కూర్చుంటా అన్నారు కదా, ఇలా కూర్చుంటా ఉన్నారు, ఇలా తింటా ఉన్నారు. సో ఇలానే కాళ్ళు పెట్టుకొని ఈ కాళ్ళని తీసుకొని ఈ పక్కకు పెట్టి కాళ్ళు ఇలా లాక్కుతున్నాం. ఓకే, సో అయిపోయిన తర్వాత ఈ పాదాలని, అంటే దీనికి స్ట్రెచ్ ఇవ్వాలి కదా, ఈ మజిల్ గ్యాస్ట్రోసోలియస్ కి. సో ఇలా పెట్టుకొని పాదాలని పైకి కిందికి, ఇట్లా పైకి అంటున్నాం, పాదము కిందికి అంటున్నాం, పైకి అంటున్నాం, కిందికి అంటున్నాం. కిందికి అనేటప్పుడు ఆ స్ట్రెచ్ తెలుస్తూ ఉంది. సో యాక్చువల్లీ దీనికంటే కూడా ఇది చేయాలి. జస్ట్ 1 minute, we will do this one. ఇది స్ట్రెచ్. యాక్చువల్లీ వెనకల పాదము స్ట్రైట్ గా నేలకు ఫుల్ టచ్ అయింది చూడండి. ఇది ఫ్రంట్ ది బెండ్ చేస్తూ ఉన్నా. వెనకల పాదము ఫుల్ నేలకు టచ్ అయింది, ఫ్రంట్ ది బెండ్ చేస్తూ ఉన్నా. ఇలా బెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వెనకల ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. సో ఇది ఒక్కటి చేద్దాము. కూర్చొని చేద్దాం అనుకుంటే రాలేదు అది స్ట్రెచ్. సో ఇలా చైర్ని పట్టుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే నేను ఎంత బెండ్ చేస్తానో ఫ్రంట్ది, అంత వెనకల పాదము ఆ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. చూడండి, ఇలా ఒక కాలు ముందర ఒక కాలు వెనకలు ఉంది, ఒక కాలు ముందర ఒక కాలు వెనకలు ఉంది. సో ఫ్రంట్ ఈ వెనకల పాదము ఇట్లా పైకి లేపట్లేదు, కంప్లీట్ గా ఫ్లోర్ పైనే ఉంది, కంప్లీట్ గా ఫ్లోర్ పైన ఉంది వెనకల పాదము. ఇప్పుడు ఫ్రంట్ పాదము, ఫ్రంట్ కాళ్ళు ఇలా ఫ్లెక్స్ చేస్తున్నాను. సో వెనకలది స్ట్రెచ్ తెలుస్తుంది, వెనకల గ్యాస్ట్రోసోలియస్ స్ట్రెచ్ తెలుస్తుంది. ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. క్షమించాలి, క్షమం. నాగార్జున గారు, ఎస్ సూపర్. ఎస్. సో ఆ స్ట్రెచ్ ఇంకా తెలియట్లేదు అంటే పాదం దూరంగా పెట్టుకోండి, ఒకటికి ఇంకొకటికి, ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. ఓకే, ఫినిష్ చేసిన తర్వాత జస్ట్ కమ్ బ్యాక్ టు ద శవాసనం పొజిషన్. శవాసనం పొజిషన్. శవాసనం పొజిషన్. completely relax your body. శవాసనం పొజిషన్. కంప్లీట్లీ పడుకోండి. ఎస్,
టేక్ ఎ డీప్ బ్రెత్. 2 చేతులు పైకి పెట్టుకోండి. పెద్దగా గాలి తీసుకొని వదలండి. జస్ట్ 5 more minutes will wind off. పెద్దగా గాలి తీసుకొని వదలండి. గాలి తీసుకుంటూ కడుపు పైకి వెళ్తూ ఉండేది గమనించండి. గాలి వదులుతూ కడుపు లోపలికి వెళుతూ ఉండేది గమనించండి. చెస్ట్ పైకి రావడం, కడుపు లోపలికి వెళ్ళడం గమనించండి. గమనిస్తూ బ్యాక్ మొత్తం, వీపుని మొత్తం నేలకు ఆనిస్తూ బ్యాక్ అంతా రిలాక్స్ అవుతూ ఉంది. షోల్డర్స్ కూడా కంప్లీట్ గా రిలాక్స్ చేయండి. కంప్లీట్లీ రిలాక్స్. బ్యాక్ కంప్లీట్లీ రిలాక్స్. వీపుని, కాళ్ళల్లో ఒక్కొక్క మజిల్ ఈరోజు ఎంతో కష్టపడింది. ఆ మజిల్ అంతా రిలాక్స్ చేయండి. గ్లూట్స్ మజిల్స్ కంప్లీట్లీ రిలాక్స్. థై మజిల్స్ అంటే క్వాడ్రిసెప్స్ రిలాక్స్ అవుతూ ఉండేలాగా ఫీల్ అవ్వండి. హామ్స్ట్రింగ్ మజిల్స్ టోటలీ పై నుంచి కింద వరకు రిలాక్స్ అవుతూ ఉంది. వెనకల భాగం కాళ్ళల్లో మొత్తం రిలాక్స్ అవుతూ ఉంది. గ్యాస్ట్రోసోలియస్ మజిల్ రిలాక్స్ అవుతూ ఉంది. పాదాలు కొంచెంగా కదిలించండి. పాదాలు కంప్లీట్లీ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. జెనైటల్స్, ప్రైవేట్ పార్ట్స్ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. పెద్దగా గాలి తీసుకొని వెళ్ళండి. ఇంకొకసారి కొత్తగా గాలి తీసుకొని వెళ్ళండి. హిప్, పెల్విస్ పార్ట్, కడుపు కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉంది. చెస్ట్ టోటలీ గెట్టింగ్ రిలాక్స్డ్. మెడ, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా రిలాక్స్ అవుతూ ఉంది. చేతులు మొత్తం రిలాక్స్ అవుతూ ఉన్నాయి. వేళ్ళు కొంచెంగా కదిలించండి. కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఫేస్ లో ఉండే ప్రతి ఒక్క మజిల్ కంప్లీట్ గా రిలాక్స్. ఆ చల్ల గాలి ఫేస్ కు తగులుతూ ఉన్నట్టు ఎంతో రిలాక్సింగ్ గా ఉండే ఫీలింగ్ తీసుకోండి. సో హోల్ బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అవుతుంది. హెడ్, తలలో వెంట్రుకలు ఆ తలలో హెడ్ పార్ట్ మొత్తం రిలాక్స్ అవుతూ ఉన్నాయి. చెవులు రిలాక్స్ అవుతూ ఉన్నాయి. పెద్దగా గాలి తీసుకొని వదలండి. టేక్ ఇట్ టు లాంగ్ బ్రెత్స్. మీ బాడీ ఈ రెస్ట్ డిజర్వ్ చేసింది. దానికి ఎన్నో రోజుల తర్వాత మజిల్స్, మన బాడీలో 122 మజిల్స్ ఉంటాయి. ఆ 122 మజిల్స్ లో కాళ్ళల్లో ఉండే మజిల్స్ ని స్ట్రెంథన్ చేసుకున్నాము. సో చేసుకున్నందుకు వి డిజర్వ్ టు లై డౌన్. నెమ్మదిగా ఒక స్మైల్ ఫేస్ పైన పెట్టుకోండి. చిరునవ్వు. స్లైట్లీ మూవ్ యువర్ లెగ్స్. కాళ్ళని కదిలిస్తూ, చేతులను కదిలిస్తూ మెల్లిగా కుడివైపుకి తిరగండి. మెల్లిగా కుడివైపుకి తిరగండి.
ఇంకొక హ్యాండ్ సపోర్ట్తో మెల్లిగా లేకండి, మెల్లిగా వేసుకుంటాం. చేతులని ఫేస్కి రబ్ చేసుకుంటాం. ఐస్ ఓపెన్ చేయండి. ఫేస్ స్పర్శ ప్రతి ఒక్కటి, కంటి, పళ్ళు, చెంపలు, పెదవులు, చెవులు, నెక్. So, let us thank God for giving us one more day to live, giving us one more day to live. So, gratitude journal 1 minute రాసేసి we will wind off the session. Gratitude journal 1 minute రాసేసి we'll wind off the session. నాగార్జున గారు మెల్లిగా slowly turn your body onto the right side. నాగార్జున గారు అంటే బాడీ ఎంత టైర్డ్ అయిందో నాగార్జున గారికి ఇట్స్ రియల్లీ ఈస్ హ్యావింగ్ దట్ సౌండ్ స్లీప్. గుడ్. సో ఇప్పుడు విల్ రైట్ గ్రాటిట్యూడ్ జర్నల్. ఫర్ 1 minute. Thank you, God, for giving wonderful community. సో నాకు అనిపించింది నేను రాస్తున్నాను, మీకు అలా ఏమనిపిస్తుందో, దేనికి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎస్. సో మనకు తెలుసు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి, అఫర్మేషన్స్ రాసుకోవాలి. అఫర్మేషన్స్ అంటే మనం ఏం అవ్వాలి అనుకుంటూ ఉన్నాం, అది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవడం. అఫర్మేషన్స్ అంటే మన గోల్స్ ఉంటుంది కదా, మన గోల్స్ని చెంక్ డౌన్ చేయడం. చెంక్ అంటే ఈ రోజుకి నేను ఏం చేయాలనుకున్నాను అనేది అఫర్మేషన్స్. లైక్ అట్లీస్ట్ 1 month 2 months లో ఏం అవ్వాలనుకుంటూ ఉన్నాను. సో దట్ బికమ్స్ ద అఫర్మేషన్స్.
దానికి మనము యాక్షన్ స్టెప్స్ తీసుకుంటాము. అంటే ఫస్ట్ గోల్స్ అంటే హై సెట్ చేసుకోవడము. అఫర్మేషన్స్ అంటే దానికి కావాల్సిన అఫర్మేషన్స్ సెట్ చేసుకోవడము. అంటే చెప్పుకోవడము. అది మేబీ 2 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఉండొచ్చు. దాని తర్వాత యాక్షన్ స్టెప్స్. దానికి ఈరోజు ఏ యాక్షన్ తీసుకుంటూ ఉన్నాను. యాక్షన్ ప్లాన్స్. సో, అలా ఉంటుంది. అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ ఉంటుంది. మిర్రర్ వర్క్ ఉంటుంది. మిర్రర్ వర్క్‌లో మనము మిర్రర్‌ని చూసుకుంటూ మనల్ని మనము ఏమవ్వాలనుకుంటూ ఉన్నాము, లేక ఈరోజు మనము చేసిన గొప్ప పనిని మనం చెప్పుకుంటాము మిర్రర్‌లో. విజువలైజేషన్ పవర్‌ఫుల్. విజువలైజేషన్ పవర్‌ఫుల్. సో, మీకేది కుదరట్లేదు అంటే విజువలైజేషన్ చేయండి ఎక్కువ సార్లు. నాగార్జున గారు. మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా రైట్ సైడ్‌కి. మెల్లిగా, మెల్లిగా. వెరీ గుడ్. వెరీ గుడ్. స్లోలీ, 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 స్లోలీ. సో, ఏది కుదరలేదు అంటే విజువలైజేషన్ చేస్తూ ఉండండి. పవర్‌ఫుల్ అది. వెరీ పవర్‌ఫుల్. అండ్ ఒక 30 సెకండ్స్ మిర్రర్ వర్క్ చేద్దాము. మిర్రర్‌లోనే జస్ట్ చూసుకుంటూ. అందరూ ఎలాగో మ్యూట్‌లో ఉన్నాము. మ్యూట్‌లో మనం మిర్రర్ వర్క్ చేస్తాం. ఓకేనా? సో, మన ఫోన్స్ దగ్గర పెట్టుకొని దీంట్లో మనం చూసుకుంటూ మనం మిర్రర్ వర్క్ చేసుకుందాం. సో, నేను మ్యూట్ చేసుకుంటూ ఉన్నాను. యెస్. ఫోన్‌లో తీసుకోండి. కమ్ ఆన్. 30 సెకండ్స్. యెస్. సో, కళ్ళు దాంట్లో చూసుకుంటూ చెప్పు. ఓకే. చూడండి. మనల్ని మనము చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటుందో. సో, మనల్ని మనము అప్రిషియేట్ చేసుకుంటూ అది రాంగ్ చేసావు, రాంగ్ అందరికీ ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ ఈ రాంగ్ చేయకుండా మనము జాగ్రత్త పడుతూ మనం లైఫ్ ముందుకెళ్దాము. ఇట్స్ ఓకే. హ్యాపెన్సే. అందరికీ అవుతుంది ఫాల్ట్ అనేది. బట్ నెక్స్ట్ టైమ్ ఇలాంటివి చెయ్యొద్దు అని మనం చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే తీసుకుంటాను. ఒక 2 మినిట్స్. లేకుంటే వైండ్ ఆఫ్ చేస్తాను. చాలా బాగుంది మేడం ఈరోజు. థాంక్ యూ. బండినంతా తడిచిపోయింది. తడిచిపోయేసిందా? ఓకే. అదే అలసిపోయారు అనేది నాకు తెలిసింది. ఎందుకంటే మీరు యువర్ బాడీ రిక్వైర్డ్ రెస్ట్ అనేది అర్థమైంది. అంత శ్రమ ఇచ్చేసారు అని. అవునా అంటే మేడం? మేబీ ఈ రోజుది ఉండొచ్చు. లేక కొన్ని రోజులుగా మీకు స్లీప్ తక్కువగా ఉండడం వల్ల బాడీ నీడెడ్ దట్ వన్. సో, పవర్ న్యాప్ లాగా. వెరీ నైస్. నైట్ అంతా జర్నీ చేశాను మేడం. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే వచ్చాను. జాయినింగ్ అయ్యాను. అదే నాకు తెలిసింది. సూపర్. అయినా మీరు జాయిన్ అయ్యారు కదా! దట్స్ రియల్లీ గ్రేట్. ఆ కమిట్మెంట్. థ్యాంక్ యూ మేడం. మీ వల్లే మేడం. 2 కేజీస్ తగ్గాను మేడం. స్టిల్ ఎంత? 2 కేజీస్ తగ్గాను మేడం. ఓహ్! గ్రేట్. గ్రేట్. కరెక్ట్ చేశాను. 5 హ్మ్. డేస్ తగ్గింది మేడం. సూపర్. సూపర్. గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో, మెయింటెనెన్స్ డయట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. 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 సో, ఇంకా మిగతా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా అడగాలని? మేడం మెయింటెనెన్స్ లో అప్ అండ్ డౌన్స్ అందరికీ వస్తున్నాయా? నాకే వస్తున్నాయా? అది డౌట్ మేడం. నిన్నే గ్రూప్ లో పెడదాం అనుకున్నాను. ఏం మ్యామ్ అప్ అండ్ డౌన్? వెయిట్
ఓకే. మెయింటెనెన్స్ లో అప్ అండ్ డౌన్ వెయిట్స్ అవుతున్నాయా? అంటే ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ అలా చూపిస్తుందా? అంటే అదే మనం తగ్గిన 2 kgs కి మళ్ళా ఒక 300 యాడ్ కావడము, మళ్ళా అది మళ్ళా స్ట్రిక్ట్ గా మనం డైట్ చేస్తే మళ్ళా నార్మల్ కి రావడం, అట్లా అప్ అండ్ డౌన్స్ మేడం. ఓకే. 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 సో అలా అంటే మీరు మై ఫిట్‌నెస్ పాల్ యాప్ తీసుకొని చూసుకోవడం బెటర్ మేడం. అంటే మేబీ కొంతవరకు మనం ఏమన్నా తినే దాంట్లో ఏదైనా కొంచెం డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నామా? ఆ 300 అనేది ఇట్ విల్ హ్యాపెన్ మేడం. ఎందుకంటే బాడీలో వాటర్ నిలబడిపోవడం కానీ, లేక మోషన్స్ హాఫ్ కేజీ వరకు అట్లా వస్తూ ఉంది. డైట్ అయితే స్ట్రిక్ట్ గానే చేస్తా ఉన్నాను మేడం. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను, కార్బోహైడ్రేట్స్ లెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. అందరికీ అట్లనే ఉందా ఇది మెయింటెనెన్స్ అని నాకు డౌట్ వచ్చింది మేడం. లేదు, అందరికీ అలాగే ఉంటుంది బహుశా. నాకు అలాగే ఉంటుంది అప్ అండ్ డౌన్. సో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద డయట్ ఫ్యాక్టర్ కదా మ్యామ్. అంటే కొన్నిసార్లు మన సిట్టింగ్ హ్యాబిట్ వల్ల కూడా మనకు ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. బాడీ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా వెయిట్ గెయిన్ చూపించడం జరుగుతుంది. Yes. అండ్ సో కొన్నిసార్లు నిద్ర ఎలా పోతున్నామో దాన్ని బట్టి బాడీ సో చూపిస్తుందన్నమాట. మన ఎమోషన్స్ వల్ల కూడా అది ఎవ్రీథింగ్ విల్ యాడ్ టు ద వెయిట్ మ్యామ్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫుడ్ అండ్ యాక్టివిటీ. సో మేబీ అలా అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే ఆ 5 days కంటిన్యూషన్ గా తగ్గాం కదా మేడం, మెయింటెనెన్స్ లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి. సో మేబీ అందరికీ అలానే ఉంది ఇప్పుడు, చాలా మంది maintenance లోకి వచ్చారు. ఎలా ఉంది అని మన గ్రూప్ పద్మజ అంతా. పద్మజ గారికి ఎలా ఉంది చెప్పాలి, శేఖర్ చంద్ర గారికి. మ్యామ్ నాకు కూడా కొంచెం వేరియేషన్ అనిపిస్తా ఉంది మ్యామ్. ఆ, అంటే ఎలా అప్ అవుతుంది, డౌన్ అవుతుందా? డౌనే కావట్లేదా ఇంకా? మ్యూట్ లోకి వెళ్ళారు, వినిపించట్లేదు. పద్మజ గారు వినిపించట్లేదు, మ్యూట్ లోకి వెళ్ళారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే మ్యామ్ నాకు కూడా వేరియేషన్ అయితే అనిపిస్తా ఉండింది మ్యామ్. అంటే అఫ్ కోర్స్ నేను మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే కంప్లీట్ గా ఎక్కువసేపు కూర్చోవడం వీటి వల్ల అయి ఉంటుందేమో అనుకున్నాను మ్యామ్. అంటే అప్ అవుతుంది మళ్ళీ డౌన్ అవ్వట్లేదా, లేక గ్రాడ్యువల్ గా అప్ అవుతుంది, డౌన్ అవుతుంది మ్యామ్. నేను డౌన్ యాక్చువల్లీ అవుతుందా? 1 kg 200 grams తగ్గాను మ్యామ్. బట్ ఇప్పుడు నాకు కూడా చాలా వేరియేషన్ అనిపిస్తా ఉంది మ్యామ్. పైనంత ఈజీగా డౌన్ కావట్లేదు అవును మేడం. మ్యామ్, అవును మ్యామ్. అప్పుడు చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది మ్యామ్. అదే దోశ ఒకటి కనిపిస్తే ఆగదు. సో ప్రోటీన్, అందుకే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రోటీన్, మీరు మై ఫిట్నెస్ పాల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం తినేటిది ప్రతి ఒక్కటి ఎంటర్ చేయండి. ఒక 3-4 days లేక మేబీ 1 week మనం ఎఫర్ట్స్ వేసాము అంటే దాన్ని ఫిల్ చేయడానికి మనకు ఎక్కడ మిస్ అవుతుంది, అది ఇంక్లూడింగ్ కార్బోహైడ్రేట్స్ అన్ని చెప్తుంది అనమాట. మనం ఎక్కడ మిస్ అవుతూ ఉన్నాము అనేది చాలా బాగా చెప్తుంది అది యాప్. సో అలా చేయండి. దట్ విల్ టెల్ యూ, అంటే మనం ఎక్కడైనా ప్రోటీన్ మిస్ అవుతుందా, కార్బ్స్ మిస్ అవుతుందా ఏంటి అనేది మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. మనం ఎంత తీసుకోవాలి, క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తున్నాను, లేక బర్నింగ్ మనం ఎంత ఉంటుంది, ఎంత ఎక్సర్సైజ్ చేసినా 3 years పెడతాను. ఇక్కడ పెడుతున్నాను చూడండి, మై ఫిట్నెస్ పాల్ అని. సో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు చేసిన ఎక్సర్సైజెస్ కి మేబీ ఎంత క్యాలరీస్ బర్న్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ కి మేబీ 250 క్యాలరీస్ బర్న్ అయి ఉంటుంది అంతే. 250 క్యాలరీస్ బర్న్ అయి ఉంటుంది అంతే. సో 250 క్యాలరీస్ ఈజ్ నథింగ్ బట్ మనం తినే ఒక ఇంత రైస్. అందుకు డయట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎక్సర్సైజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను పెడతాను, గ్రూప్ లో పెడతాను. ఓకేనా? అందుకు దాంట్లో మనం ఎంటర్ చేసినప్పుడు ఏం మిస్ అవుతున్నాం, ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మనకి వెళ్తే ఆకలి కూడా వేయదు.
ఒక మనకు రఫ్ ఎస్టిమేట్ ట్రాక్ మిస్ అవుతూ ఉన్నాము అన్నప్పుడు అది కరెక్ట్ గా చెప్తుంది అనమాట. దాంట్లోనే స్టెప్ కౌంటర్ కూడా ఉంది, దాంట్లోనే మనము అప్గ్రేడ్ చేసుకుంటే సో అది మనకు చెప్తుంది అనమాట, నౌ ఇట్ ఈస్ టైమ్ టు వాక్ అని అట్లా. ఓకే, సో గ్రేట్, విల్ వైండ్ ఆఫ్ ద సెషన్ నౌ. ఇంకేమైనా ఉన్నాయా? సో వి విల్ వైండ్ ఇట్ ఆఫ్, 6:30 అవుతుంది. గుడ్ ప్రోటీన్, న్యాచురల్ ప్రోటీన్స్ ఎప్పుడు బెటర్ మేడం. సో ఎగ్స్ అండ్ నాన్ వెజ్, సోయా, పన్నీర్ ఇలా. లేదు ప్రోటీన్ పౌడర్ అంటే ఐ యూజ్ RHN ప్రోటీన్ పౌడర్. RHN ప్రోటీన్ పౌడర్, వే ఐసోలేట్ యూస్ చేస్తాను దీంట్లో. Isolite. So I'm a member for that also. LYT. మీరు వెబ్ లో అయినా కొనొచ్చు, లేక ఇఫ్ యూ ఆస్క్ మీ ఈవెన్ I can also get a member in that. So నాకు I take those products because I really have the trust. So ఇంకొకటి ట్రస్ట్ అనేది people get through Amway. So it is your choice, whatever you want. అదే మేడం, ఆ ప్రోటీన్ పౌడర్స్ లో స్టెరాయిడ్స్ అన్ని కలుపుతుంటారు అనేసి గుడ్ ప్రోటీన్ ఏదో అర్థం కాలేదు మేడం, అందుకని